ఏడుకొండల వారికి జగన్ కుటుంబం చేసిన 7 ద్రోహాలు. జగన్ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూకి రసాయన నెయ్యి వాడారని సుప్రీంకోర్టు నియమించిన సిట్ స్పష్టం చేసింది. శ్రీవారికి ఇంత ద్రోహం చేసి కూడా ఇంకా సిగ్గు లేకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ పార్టీ సైకో బ్యాచ్ తెలుగుదేశంకి ఈ బురద పుయ్యాలని చూస్తోంది. చరిత్రను ఒకసారి చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు జగన్ రెడ్డి కలిసి ఏడుకొండల వారికి చేసిన 7 ద్రోహాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన హయాంలో తిరుమలలో జరిగిన 5 భయంకరమైన తప్పులను ఇప్పుడు చూద్దాం. మొదటిది, భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అని తెలుసు, తన కుటుంబ సభ్యులు క్రైస్తవులు అని తెలిసి కూడా ఆయన్ని టీటీడీ చైర్మన్ గా నియమించారు. భూమనను తొలిసారి టీటీడీ చైర్మన్ గా ప్రకటించిన రోజు ఉదయం కూడా ఆయన ఇంటిలో జీసస్ చిత్రాలను చూశామని అప్పటి తిరుపతి జర్నలిస్టులు చెబుతున్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి చేసిన మొదటి ద్రోహం. రెండవది, భూమన కరుణాకర్ రెడ్డే కాదు, ఆయన అన్న భూమన సుబ్రహ్మణ్యం రెడ్డికి టీటీడీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే SVETA సంస్థ డైరెక్టర్ గా నియమించారు. భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి పరమ నాస్తికుడు, వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి టీటీడీ ఉద్యోగులకు ఏమి శిక్షణ ఇచ్చి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇది రాజశేఖర్ రెడ్డి తిరుమలకు చేసిన మరో ద్రోహం. మూడవది, రాజశేఖర్ రెడ్డి మీద హిందువుల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైన మరో నిర్ణయం చూద్దాం. ఇక అందరికీ తెలిసిందే, తిరుమలకు 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అంటూ మిగిలిన 5 కొండలను చర్చిలు, మసీదులు, హోటళ్లకు కేటాయిద్దామని రాజశేఖర్ రెడ్డి ఆలోచించడమే కాదు, సెప్టెంబర్ 16, 2005న జీవో నెంబర్ 338 తీసుకొచ్చారు. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ జీవోను రద్దు చేశారు. వాస్తవం ఇలా ఉంటే తిరుమలను 2 కొండలు చేయాలని చంద్రబాబే కుట్ర చేశారని ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ఆరోపించాడు. ఇది రాజశేఖర్ రెడ్డి స్వామివారికి చేసిన ఘోరాతి ఘోరమైన ద్రోహం. నాలుగవది, ఇక ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏవి ధర్మారెడ్డిని కూడా టీటీడీ అధికారిగా మొదట నియమించింది రాజశేఖర్ రెడ్డే. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన్ను తిరుమలలో ప్రత్యేకాధికారిగా రాజశేఖర్ రెడ్డి నియమించారు. ధర్మారెడ్డి IAS అధికారి కూడా కాదు. IAS, IPS ఇలా ఆల్ ఇండియా సర్వీసుల్లో 11వ ప్లేస్లో ఉంటుంది IDES, అంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్. అలాంటి IDES అధికారిని తీసుకొచ్చి తిరుమలలో IAS అధికారులపై పెత్తనం చేయించారు. ఇది రాజశేఖర్ రెడ్డి చేసిన 4వ ద్రోహం. ఐదవది, ప్రొఫెసర్ వీణా నోబుల్ దాస్. పేరు వింటేనే ఆమె క్రిస్టియన్ అని అర్థం అవుతుంది. ఆమెను రాజశేఖర్ రెడ్డి తిరుమల స్వామివారి నిధులతో నడిచే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమించారు. ఆమె VCగా బాధ్యతలు తీసుకోగానే యూనివర్సిటీలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల చిత్రపటాలు తొలగించేశారు. విద్యార్థినులను క్రైస్తవంలోకి మారమని ఒత్తిడి చేశారు. మతం మారితేనే ఇంటర్నల్ మార్కులు ఎక్కువ వేస్తామని బెదిరించారు. మత మార్పిడి కోసం ఈమె పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. అంటే ఈమె హిందూ విద్యార్థినులను ఎంత టార్చర్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈమెను VCగా నియమించడం రాజశేఖర్ రెడ్డి చేసిన 5వ ద్రోహం. ఇన్ని రకాలుగా రాజశేఖర్ రెడ్డి తిరుమలను అపవిత్రం చేశారు. భక్తుల మనోభావాలను తీవ్రంగా అవమానించారు. ఇక ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు రాజశేఖర్ రెడ్డి ఇటువంటి అపచారాలు చేస్తే మరి కొడుకు జగన్ రెడ్డి తండ్రిని తలదన్నేలా ఘోరమైన పాపాలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ జగన్ నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డికి మళ్లీ టీటీడీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. ఆయన అడ్డగోలుగా శ్రీవారి నిధులను దోచుకున్నారు. ఇది జగన్ కుటుంబం చేసిన 6వ ద్రోహం. రాష్ట్రానికి సేవ చేసిన ఎంతో మంది సీనియర్ IAS అధికారులను పక్కన పెట్టి ధర్మారెడ్డినే వివిధ హోదాలలో 5 ఏళ్లు కొండ మీద కూర్చోబెట్టారు. తిరుమల చరిత్రలో తొలిసారిగా నాన్ IAS అధికారిని EOగా నియమించి రాష్ట్రంలో ఉన్న సీనియర్ IASలను అవమానించారు. ఇంటిలో గుడిసెట్ వేయించి పూజలు చేసినట్లు నటించి నేను తిరుమల వెళ్లడం కాదు, వెంకటేశ్వర స్వామి నా ఇంటికి వస్తాడు అనే బలుపుని ప్రదర్శించాడు. ఆఖరికి తిరుమల లడ్డూ కోసం కల్తీ నెయ్యి ద్వారా కోట్లు దోచుకున్నాడు. ప్రసాదాలకు కల్తీ నెయ్యి వాడడమే జగన్ చేసిన 7వ ద్రోహం. ఇవి ఏడుకొండల వారికి జగన్ కుటుంబం చేసిన 7 ద్రోహాలు. హిందూ ధర్మానికి, తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇంత అవమానం, ఇంత అపచారం చేసిన జగన్ మరొక్కసారి ముఖ్యమంత్రి అయి ఉంటే తిరుమలపై వెంకటేశ్వర స్వామి విగ్రహాన్నే మాయం చేసేసేవాడు. జగన్ లాంటి వాడి నుండి
తిరుమల వెంకన్నను ఆయన భక్తులే కాపాడుకోవాలి. జగన్ ప్రభుత్వం కూలిపోయాక తిరుమల స్వామి వారి సన్నిధిలో జరిగిన ఇన్ని ఘోరాలు వెలుగులోకి వస్తుంటే రానున్న రోజుల్లో జగన్ హయాంలో చేసినటువంటి ఘోరాలు ఇంకెన్ని బయటకు వస్తాయో అని చెప్పి భక్తులు ఆవేదన పడుతున్నారు. ఇన్ని పాపాలు చేసిన తండ్రి కొడుకులను ఏమనాలి? అసలు తప్పే చేయలేదంటున్నా జగన్ని ఏం చేయాలి? కామెంట్ చేయండి.